రక్తం చూశారుగా, మృగాలను ఏ విధంగా వేటాడాడు. అక్కడ నాని ఉండేది, అక్కడ నాని అనుకున్నారేమో, ఉన్నానేమోస్ మాస్టర్ అతడు. ఇప్పటి వరకు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసి నేచురల్ స్టార్ అన్నాడు, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు. ఉన్నానిమస్ మాస్టర్ అయిపోయాడు నాని. ఇప్పటి నుంచి బిగ్ స్టార్ నాని. థియేటర్లకు ఎంతో కానీ స్లోగా స్టార్ట్ అయిందన్న. అసలు అయితే లాస్ట్ క్లైమాక్స్లో అయితే పీక్ లెవెల్లో వెళ్ళిపోయిందన్న. ఇప్పటివరకు రాజమౌళి ఎమోషన్ చూసి ఏమనుకున్నా ఈయన వేసేసారు. సరాల్లో మీకు కాటారమ్మ కొడుకు చేసిన ఫైట్ గుర్తుందా? అలాంటి డబుల్ ఫైట్ పెట్టారన్న. రక్తపాతమే కాటారమ్మ ఫైట్ సీన్లో అయితే బ్లడ్ బాత్ థియేటర్ మొత్తం రక్తంతో తడిచిపోయిందన్న. థియేటర్ వెళ్ళే ముందు 2 తెల్ల షర్ట్ వెళ్ళానన్న, వచ్చే ముందు బ్లడ్తో తడిచిపోయానన్న. ఆ విధమైన రక్తపాతం చూపించారన్న. నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలు ఇంత వైలెన్స్ అన్న. ప్రతి నరుకుడికే లెక్క ఉందన్న, లెక్క ఉంది సినిమాలు అయితే. శైలేష్ కొలన్ అన్న సినిమా హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు? పెన్నతో రాశాడు, సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్న, బ్లడ్తో రాశాడన్న. కేజీఎఫ్లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3ని బ్లడ్తో రాశాడన్న. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 4ని సృష్టించాలన్న. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కన్నా, ఖైదీ సినిమాలను బ్రీభత్సం సృష్టించారు. హిట్ 4లో సర్ప్రైజ్ ఇచ్చారని. హిట్ 4లో కార్తీ ఉన్నాడన్న, సూపర్గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కొలన్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్న. అక్బీబార్ అర్జున్ సర్కార్ జనాల మధ్యన ఉంటే నేచురల్ స్టార్, అదే మృగాల మధ్యన ఉంటే మాస్ ఉన్నానిమస్ స్టార్. జై హో నాని. సూపర్ ఎలివేషన్ సీన్స్ అని బాగున్నాయి. స్టోరీ కొంచెం బాగుండాల్సింది అంటే లైక్ 1 టైం వచ్చి సినిమాలో నాని యాక్టింగ్ అంటే యాక్టింగ్ బాగా వైలెన్స్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు వైలెంట్ గా ఏం అనిపించలేదు. అంటే మ్యూజిక్ అంటే సినిమాలో చూసి చాలా మంది భయపడుతున్నారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? లైక్ భయపడాలి ఏం లేదు, లైక్ చంపుతున్నారు కానీ వైలెంట్ గా అనిపించలేదు నాకు. చిన్నపిల్లలు చూడకూడదు అంటారు అంత మేబీ చూడకూడదు. మూవీలో ఏం నచ్చింది నాకు మూవీలో ఓకే, కానీ ఇప్పుడు సైకోపాత్స్ మొత్తం సినిమా తీశారు కదా, అంటే సైకోపాత్స్ ఎలా అంటే ఇప్పుడు నుంచి జనరేషన్ కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారా? అది నాకు సైకోపాత్స్ ఆ డెప్త్ ఇంకా కొంచెం చూపించుంటే బాగుండేదేమో. లైక్ ఇంకా చూపించుంటే బాగుండండి వాళ్ళ డెప్త్. లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్ గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్ లో. కానీ చాలా బాగా చేశాడు. లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్, వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్
యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ మనకు తెలిసిందే కేజీఎఫ్ మూవీలో చేసింది, చాలా ఫేమస్ అయింది. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, నానికి తగ్గట్టు ఉంది, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. వైలెన్స్ నానికి సెట్ అయిందా? యా ఆఫ్ కోర్స్ చాలా బాగా సెట్ అయింది. అసలు నాని అసలు ఇన్ని రోజులు డైరెక్టర్స్ ఎవరు బయటకు తీయలేదు నాని యాంగిల్ని. సో పర్ఫెక్ట్ డైరెక్టర్ బయటకు తీశారు. ఆ యాంగిల్ కానీ ద వే ఆఫ్ రొమాన్స్, ఆ మూవీలో వైలెన్స్ అన్నీ చాలా బాగా సెట్ అయింది. ఇంకా హీరోయిన్ సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా రేర్ ఉన్నాయి, కానీ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, వినేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. యా కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ద కాంటాక్ట్ లెన్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ మరీ హైప్ ఇవ్వకుండా 30 years అంటే న్యాచురల్గా 30 years లాగానే చూపించడం కానీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చూడగలుగుతారు. 18+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూడగలుగుతారు. హీరోయిన్ తన లవ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించాయి? ఇట్స్ ఆల్ గుడ్, న్యాచురల్, అది ఇంకా అన్ని మూవీస్లో ఉండేటిదే. సో ఇది మరీ అంత రొమాంటిక్వే కాకుండా ఇన్వెస్టిగేషన్ కాబట్టి సో రెండు బ్యాలెన్స్ చేశాడు. సారీ చాలా బాగుంది. అంటే కకృతి పడద్దు అని. అవునవును, కకృతి పడొద్దు. సో టైం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ టైం వచ్చింది, ఈవెన్ నాని టైం కూడా వచ్చింది. పబ్లిక్ ఏమైనా చెప్పాల్సుకున్నా కకృతి గురించి? కకృతి అంటే నేను ఒకటే చెప్తాను, మనకు ప్రతిదానికి టైం వస్తుంది. లిటరల్లీ లైఫ్లో అయినా కెరీర్లో అయినా కకృతి పడదు, ప్రతిదానికి కకృతి పడదు, అదైతే చెప్పగలుగుతాం.